అందరికీ నమస్కారం. నిజానికి ఐఏఎస్ అవ్వాలన్నది అనేక వందల వేల లక్షల మంది కల. అందరికీ ఆ స్వప్నం సాకారం అవుతుందో లేదో కానీ సాకారం చేసుకునేందుకు చేసే ప్రయత్నం ఇంపార్టెంట్. ఇవాళ ఐఏఎస్ అవ్వడానికి అటు ఇంజనీరింగ్ కానీ, ఇటు మెడికల్ కానీ, ఇటు మామూలు డిగ్రీ కానీ అందరూ కూడా పోటీ పడుతున్న రోజులు ఇవి. అందులోనూ ముఖ్యంగా రాజధాని, ఇవాళ తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదు, ఢిల్లీ రాజధాని అంటే మన దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ కోచింగ్ తీసుకుంటూ కొన్ని వందల మంది వేల రూపాయలని ఖర్చు పెట్టి, లక్షల రూపాయలని ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకున్నారు. ఢిల్లీలో ఉన్న తెలుగు విద్యార్థులకి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కొన్ని వందల కళలతోటి వెళ్ళిన వాళ్ళకి నా వంతు సేవగా, నా వంతు సహాయంగా, నా వంతు స్ఫూర్తిగా తెలుగు సాహిత్యాన్ని అంటే తెలుగు లిటరేచర్ ఆప్షనల్ని హైదరాబాదులో మాత్రమే ఇంతవరకు అందుబాటులో ఉన్న తెలుగు ఆప్షనల్ని ఢిల్లీలో ఉన్న తెలుగు స్టూడెంట్స్ కూడా ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. అందుకని ప్రతీ నెల అక్కడ ఒక 10-15 రోజులు ఉండడము, అక్కడ బ్యాచ్ని, అక్కడ స్టూడెంట్స్కి తెలుగు సాహిత్యం హైదరాబాదులో ఉంటే ఎంత తెలుగు సాహిత్యం వస్తుందో, కమాండ్ వస్తుందో అంత కమాండ్ని ఢిల్లీలో ఉన్న విద్యార్థులు కూడా అందించేలా ప్రయత్నించడం. అన్నిటికన్నా మించి ఓల్డ్ పేపర్, క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కానీ, వ్యాఖ్యానాలు లాంటి వాటి పట్ల కమాండ్ కానీ, ముఖ్యంగా ఈ మధ్యన 10 మార్కులు, 15 మార్కులు, 20 మార్కులు, 25 మార్కులు ఇలా తక్కువ పేజీల్లో, తక్కువ మాటల్లో ఎక్కువ కంటెంట్ని ఇస్తూ ఆన్సర్ రాస్తూ మంచి మార్కులు తెచ్చుకోవడం ఎలా లాంటివి కానీ, అన్నిటికన్నా మించి తెలుగు సాహిత్యాన్ని ఇంతకుముందు ఎవరైనా కోచింగ్ తీసుకున్నప్పటికీ ఢిల్లీలో ఉండడం వల్ల మళ్ళీ కొత్తగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎగ్జామినేషన్ యూపీఎస్సీలో మారుస్తున్నాం. అంటే ఉదాహరణకి ఒకప్పుడు శకుంతలోపాఖ్యానం ఉన్నప్పుడు శకుంతల పాత చిత్రణ అంతే ప్రశ్న, మహా అయితే శకుంతల దుష్యంతుడు శకుంతల పట్ల ప్రవర్తించిన తీరు, దానిలో ఉన్న మానవీయ కోణము లేదా అమానుష కోణం ఇలాంటివి మాత్రమే. కానీ ఇవాళ క్వశ్చనింగ్ ప్యాటర్న్ మారింది. అదే శకుంతల నేటి స్త్రీకి ఎలా ఆదర్శము, అదే దుష్యంతుడు పురుషాహంకార ధోరణికి ప్రతిరూపమా, ఇలాంటి ప్రశ్నలు అడగడం. అదేవిధంగా తిక్కన రాయబార ఘట్టం ఇవాళ ఒక రాజనీతి శాస్త్రంలో ఏ విధంగా తిక్కన రాయబార ఘట్టం ఒక పాఠ్యాంశం అవుతుందనో, లేదు ప్రపంచ దేశాల మధ్యన ఉండే సాన్నిహిత్యము, రాయబారపరమైన సంబంధాలు, రాచరికపరమైన అనుబంధాలు ఇవన్నీ తిక్కన రాయబార ఘట్టంలో ఎలా ప్రతిఫలించారు కానీ ఇలాంటివన్నీ అడగడం జరుగుతుంది. భీముడు అంటే మామూలుగా అయితే ధర్మరాజుని మెత్తన పులి అంటారు. భీముడి మెత్తన పుల అని ధర్మరాజుకి ఇచ్చే ఒక అట్రిబ్యూట్ని భీముడికి అప్లై చేయడం, లేదు అదే సెకండ్ పేపర్లో శ్రీశ్రీ మహాప్రస్థానంలోని యథార్థ జీవుల యథార్థ దృశ్యము అనే ఒక కవితాపాదాన్ని తీసుకుని అల్పజీవి రావి శాస్త్రి గారు అల్పజీవి నవలలో ఉన్న పాత్రలకు అప్లై చేస్తే ఎలా ఉంటుందని అడగడం కానీ, లేదు రావి శాస్త్రి గారు అల్పజీవి నవలకి ఆయన ముందు రాసిన మాటల్లో ఉన్న పదాలను తీసుకుని ఆత్రే ఎన్జిఓ నాటకానికి ఎలా అప్లై అవుతుందని అడగడం కానీ, లేదు స్త్రీవాదాన్ని కళాపూర్ణోదయంలోని సుగాత్రి శాలీనుల కథలు ఎలా ఉందని అడగడం కానీ, ఇట్లా ఆధునిక సాహిత్యాన్ని, ప్రాచీన సాహిత్యాన్ని, అలాగే పాత్రల్ని, ఇతిహాసాన్ని, పురాణాన్ని, ప్రబంధాన్ని, కావ్యాన్ని, వాటి లక్షణాలని, నాటకాలని అన్నింటినీ ఇంటర్లింక్ చేస్తూ అడిగే ఒకనొక అప్డేటెడ్ ఏదైతే ఉందో యూపీఎస్సీలో జరుగుతుందో అలాంటి వాటిని నేను చెప్పడానికి కానీ ఢిల్లీ విద్యార్థులకు కూడా అందుబాటులో ఉండేందుకు నేను మీ కోసం ప్రత్యేకంగా వస్తున్నాను. ఈ సెప్టెంబర్ 1-2 తారీఖుల్లో ఢిల్లీలో ఉన్న విద్యార్థులకు ప్రత్యేకంగా వర్క్షాప్ పెట్టడం జరిగింది. 500 మార్కులు ఆప్షనల్లో, తెలుగు లిటరేచర్ ఆప్షనల్లో 270 మార్కులు మినిమం ఎలా తెచ్చుకోవచ్చు, అలా తెచ్చుకోవాలంటే ఎంత కష్టపడాలి, ఆ రైటింగ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి లాంటి వాటిని చెప్పే ప్రయత్నం ఈ క్లాసులో జరగడం జరుగుతుంది. కేవలం వర్క్షాప్ తోటి మాత్రమే ఆగిపోకుండా రేపటి రోజున అదే వర్క్షాప్కి కంటిన్యూస్గా క్లాసులు కండక్ట్ చేయడము, ఆ క్లాసులతో పాటు తిరిగి మళ్ళీ టెస్టులు కండక్ట్ చేయడం లాంటివి జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఏడాది మెయిన్స్ రాస్తున్న వాళ్ళకి ప్రత్యేకంగా అవైలబుల్గా ఉండేందుకు నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని, ఆ ప్రయత్నం మీకు ఉపయోగపడుతుందని, దాన్ని అందరం కలిసి దాన్ని సద్వినియోగపరుచుకుందామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీనివాస్ ఐఏఎస్ అకాడమీ 61 బేస్మెంట్ ఓల్డ్ రాజేంద్ర నగర్, న్యూఢిల్లీ
అక్కడ ఈ క్లాసులు జరుగుతాయి. అదేవిధంగా నా మెయిల్ కానీ లేకపోతే నా యొక్క ఫోన్ నెంబర్ కానీ మీరు ఫోన్ చేసి ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకొక శుభవార్త ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ నేను మరో వీడియోలో ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.